అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి రోడ్డు నిర్మాణాలలో రోడ్ నెంబర్ 3 అంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అన్ని రహదారులకు అనుసంధానంగా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. తుళ్ళూరు మండలం దొండపాడు దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 18 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టున్నారు. అయితే ఇప్పటికే దొండపాడు దగ్గర నుంచి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం వరకు 14 కిలోమీటర్ల మేర 8 వరుసల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పుణ్యమా అంటూ ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతానికి చెందినటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజానికం కావచ్చు, విఐపి మూమెంట్ కావచ్చు, అదేవిధంగా భారీ వాహనాలు కావచ్చు, ఎక్కువ శాతం ఈ రహదారి అనేటువంటిది కీలకంగా మారింది. అయితే ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి వచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి కొంత జాప్యం అవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రపతి ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం 18 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు ఇప్పటికే 14 కిలోమీటర్లు పూర్తి కాగా మిగిలిన 4 కిలోమీటర్లు అంటే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మిగిలిపోయినటువంటి 4 కిలోమీటర్లకు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఈ తార్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. మిగిలిన కొద్ది భాగం మాత్రం త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఈ 4 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు పూర్తయినట్టయితే అమరావతి రాజధాని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వాహనాలు కరకట్ట మీదకి వెళ్లకుండానే పీడబ్ల్యూ వర్క్షాప్ దగ్గర నిర్మాణం చేపట్టినటువంటి స్టీల్ బ్యారేజీ మీద నుంచి మంగళగిరి రోడ్డుకు అనుసంధానం చేస్తున్న నేపథ్యంలోని భారీ వాహనాలన్నీ ఈ రోడ్డు మార్గానే చెన్నై కలకత్తా జాతీయ రహదారికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ సమీపంలో అంటే పీడబ్ల్యూ వర్క్షాప్ ప్రక్కనే దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో 128 మీటర్ల పొడవు కలిగినటువంటి 4 వరుసల స్టీల్ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం కనుక ఓ కొలికి వస్తే అటు అమరావతి రాజధాని ప్రాంతం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వాహనాలు కరకట్ట మీద కాకుండా డైరెక్ట్గా ఈ బ్రిడ్జి మీదుగా మంగళగిరి రోడ్డు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో అన్ని రహదారులకు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అనేటువంటిది భవిష్యత్తులో ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కనుక పూర్తయినట్టయితే ఈ ప్రాంతంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రాకపోకలు ప్రశాంతమైన వాతావరణంలో సాగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.